ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ల పేరిట నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇక వీళ్ళు పోతే దొరకరన్నట్టు ఓట్లు పడ్డ తర్వాత ఎడిపోయినా ఏం కదని చెప్పేసి నోటికి ఏదొస్తే ఆ హామీ 2 లక్షల ఉద్యోగం ఇస్తాం, జియో 46 రద్దు చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, మీరు ఏది అడిగితే అది కొండ మీద కోతిని తెచ్చి కూడా మీకు ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి తప్పించుకున్నారు. కాబట్టి ఆ హామీలన్నీ ఎండగట్టడం కోసం ఈరోజు నిరుద్యోగ బాకీ కార్డును మనం ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే, ఇటీవల రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారిన గ్రూప్ 1 పోస్టుల్లో 21,075 మంది పరీక్ష రాస్తే 21,085 మందికి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అట్లా అనేక తప్పిదాలు జరిగినాయి. కాబట్టి గ్రూప్ 1 సమస్య మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగినాయి. కాబట్టి ఆ గ్రూప్ 1లో జరిగిన అవకతవకలను, వారి ఆవేదనను మనకు పూసగుచ్చినట్టు వివరించడానికి మన సింధురెడ్డి గారు వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి మాట్లాడు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం మొదటగా. అండ్ నా తోటి మిత్రులు, నేను పిలవగానే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నాతో పాటు ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ నా నమస్కారం. ఫస్ట్గా మనం అందరం జై తెలంగాణ నినాదంతో స్టార్ట్ చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సో ఇక్కడ విచ్చేసిన అందరూ ఏమంటారు, ఇక్కడ అందరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే. ప్రతి ఒక్కరికి మనకి కాంగ్రెస్ చేసిన మోసం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఆ మోసం వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళే ఉన్నారు. సో దానికి సంబంధించి మనం అందరం గ్యాదర్ అయినాం ఈరోజు. దానికి కారణం ఏంటి అంటే, మనకి కాంగ్రెస్ ఇస్తా అన్న హామీలు ఒక్కటైనా నెరవేర్చిందా? ఒక్కటైనా నెరవేర్చిందా కాంగ్రెస్ ఇచ్చిన హామీని? సో దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరు ప్రశ్నించాలి? నిరుద్యోగులుగా మోసపోయిన మనమే కదా ప్రశ్నించాల్సింది. సో దానికోసమనే ఈరోజు ఇక్కడ మనం కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా పలు జిల్లాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, కేవలం కాంగ్రెస్ వల్ల మోసపోయాం కాబట్టి దాని మా బలం ఏంటో చూపించాలి, మేము ఇట్లా మోసపోయాము అని ప్రతి ఒక్కరి ప్రాబ్లం, ప్రతి ఒక్కరి ఇబ్బందిని ఎక్స్ప్రెస్ చేయడం కోసము ఇక్కడ గ్యాదర్ అయినారు అందరూ. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీలేంటి, వచ్చిన తర్వాత చేసిందేంటి, అవన్నీ చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి రోజంతా పడుతుంది. మనకి ఇస్తాన్న ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది గ్రూప్ 1 అంశం. గ్రూప్ 1 అంశంలో మనకి అన్యాయం జరిగిందా లేదా? అన్యాయం జరిగిందా లేదా చెప్పండి. జరిగింది కదా. సరే, గ్రూప్ 2 విషయంలో మనకి ఇస్తా అన్న హామీ ఏంటి గుర్తుందా? ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లో వేకెన్సీస్ పెంచి రీనోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. ఇది గుర్తుందా అందరికీ? కానీ ఇచ్చారా? ఇప్పుడు వరకు నియామక పత్రాలు అందజేసిన వాటన్ని నోటిఫికేషన్స్ ఎవరి ప్రభుత్వంలో వచ్చాయి? కాంగ్రెస్ ప్రభుత్వమా? నియామక పత్రాలు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయే కదా. వాటన్నిటికీ కూడా ఇప్పుడు మేమే నోటిఫికేషన్స్ ఇచ్చామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? అబద్ధాల పాలనే కదా ఇదంతా. మనకిచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా అబద్ధాలతోటి కాలయాపన చేస్తుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? దాన్నంతా మనం ప్రశ్నించాలి కదా. సో దానికోసమే ఇక్కడ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చాము. సో నెక్స్ట్ స్పీకర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారికి వేదిక మీదకి స్వాగతం. అందరూ కింద అక్కడ మీకు కేటాయించిన స్థానాల్లో ఆసీనులు కావాలి. జై తెలంగాణ. అందరూ మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి దయచేసి. ఈ కార్యక్రమానికి ఇచ్చిన ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి గారికి, మర్రి రాజశేఖర రెడ్డి గారికి
స్వాగతం మా నిరుద్యోగ జేఏసీ తరఫున పలుకుతున్నాం. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థి ప్రదీప్ గారు వారి ఆవేదనను, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలను వివరించాల్సిందిగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Hello everyone, in Pradeep. I just want to start with a quote. The silence of the good people is more harmful to the society than the violence of the bad people. So presently, whatever that is happening in the society, what is happening in the state government, it is completely because of the present ruling government, Congress government. When it comes, though Telangana has been formed with a major action, Neelu, Nidulu, Niyamakalu. But we have received Neelu, we have received Nidulu, but what about the Niyamakalu? Group 1, when I am a Group 1 aspirant, I have seen, I have written exams, I have been into this preparation for 3 long years. I have only prepared for Group 1 and I have not appeared for any other exams. Here, after writing exams, what has happened? See, there is like from starting, from the notification itself, like they have, earlier there were 501 posts, now it was 563 posts. And after for that 63, though they are additional 63 posts, what has government did here? They have added, recently passed outs and that's thing. After results, like whatever they have announced, whatever they have been, whatever promises they have given, none of the promises were fulfilled. When it comes, like, can the present ruling government tell us about how did 10 extra members came into that list, final list? Can you give us the details of the 10 extra members? Can you tell us about how did, you have told us like there is no reservation for 5% and how did the final reservation come? Can you tell us about, explain clear cut about that evaluation process? Can you tell us like how a private faculty has been into this evaluation process? Can you tell us in this? Thank you for giving this opportunity. ధన్యవాదాలు అన్నగారు. ఇప్పుడు మనందరినీ ఉర్రు తొలగించడానికి ఈ సమావేశంలో ఒక ఉత్తేజాన్ని నింపడానికి ఒక అద్భుతమైన పాటతో మన మధ్యలో సందీప్ అన్న గారు మన మధ్యకు వస్తారు. థ్యాంక్ యూ. మరికొద్ది సేపట్లో రామన్న, హరీష్ అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు, జాన్ వెస్లీ గారు రాబోతున్నారు. అందరు దయచేసి వచ్చిన వాళ్ళు కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ దయచేసి అక్కడ నిలబడ్డ వాళ్ళు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. అవునా కాదా? కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజల్ని ముంచుడు, ఇండ్లను కూల్చుడు. అవునా కాదా? కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన.